హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఎప్పుడైతే మనం ఫిషెస్ తీసుకున్న తర్వాత మన దగ్గర మన పాండ్లో లేదా మన అక్వేరియంలో అవి బేబీస్ పెడితే కనుక చాలా అంటే చాలా క్రేజీ ఫీలింగ్ అయితే మనకైతే రావటం జరుగుతుందండి. సో అలాగే మనం ఏదైతే యాజ్ ఏ బ్రీడర్గా నేనేది చెప్తాను అంటే కనుక సేల్ చేసినప్పుడు వచ్చే ఆనందం కంటే బేబీస్ పెట్టినప్పుడు వచ్చే ఆనందమే చాలా కిక్‌నైతే ఇస్తదనమాట నాకు. సో, అలాంటి రోజు అనమాట ఈరోజు ఈ వీడియోలో మీకు చూయించబోతున్నాను. ఎందుకంటే ఒకే రోజు 5 స్ట్రెయిన్స్ నాకు బేబీస్‌ననేది ఇవ్వటం జరిగిందండి. సో, మనమైతే మంచి అవుట్‌పుట్‌నైతే తీసుకురాగలుగుతున్నాం. ఇప్పటికే ఫుల్ గోల్డ్ గప్పీస్ కావచ్చు, లేదంటే బ్లూ కోయి గప్పీసు, ఇట్లా జెట్ బ్లాక్ గప్పీసు, రెడ్ లేస్ గప్పీసు ఇలాంటివి దాదాపుగా 5, 6 ట్యాంకుల్లో ఒకే స్ట్రెయిన్ పెరగటం అనేది ఇది నాటే చిన్న చిన్న విషయం అండి. చాలా నేనైతే చాలా ప్రౌడ్‌గా చెప్తాననమాట. ఏదైతే మనం చేస్తున్న ఫీల్డ్‌లో, నేను చేస్తున్న ఫీల్డ్‌లో ఇదొక పెద్ద విషయము అని చెప్పేసేసి. సో, దాదాపుగా ఒకే ఒక్క స్ట్రెయిను 7 ట్యాంకుల్లో గ్రోత్ అవుతుందంటే మీరు నమ్మగలరా? అదే బ్లూ కోయి గప్పీస్ అనమాట. అలాగే మనం ఫుల్ గోల్డ్ గప్పీస్ ఏదైతే ఉందో అది F1 క్వాలిటీని మనం బ్రీడ్ చేసి ఇవ్వగలుగుతున్నాం. అదొక హ్యాపీనెస్‌ని ఇస్తుందనమాట నాకు. సో, ఈ 5 స్ట్రెయిన్స్ ఏ ఏ స్ట్రెయిన్స్ పెట్టాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాననమాట. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ ఇక్కడ నుంచి తెనాలి, విజయవాడ, రేపల్లి, ఇటు మంగళగిరి, నెక్స్ట్ వచ్చేసి గుంటూరు, గుంటూరు సైడ్ నుంచి ఏదైతే సరౌండింగ్స్ ఉన్నాయో ఆ చిన్న చిన్న పల్లెటూర్లు వీళ్ళందరికీ, అలాగే మన భీమవరం గానీ, ఏలూరు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఉయ్యూరు కానీ వీళ్ళందరికీ మన ఫామ్ అనేది చాలా దగ్గరలో ఉంటుందనమాట. సో, ఎవరైతే ఇంకా మన ఫామ్ లొకేషన్ తెలుసుకొని విజిట్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఫామ్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర రీసేలింగ్ అనేది ఉండదండి. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అయితే మనం చూడొచ్చు. ఇన్ని లాట్స్ ఆఫ్ బేబీస్‌ని చూడొచ్చు. ఎట్ ఏ టైమ్ మీరు ఎలా బ్రీడింగ్ ప్రాసెస్‌ని మనం ఫాలో చేస్తున్నాం కూడా చూడొచ్చనమాట. సో, ఇంతకుముందు మీరు చూసిన బేబీస్ ఏదైతే ఉన్నాయో అది రెడ్ ఇయర్ కోయి అనమాట. సో, క్లియర్‌గా ఇయర్స్ కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయండి. అంతకుముందు కనిపించలేదనమాట. దానికి చాలామంది కామెంట్స్ అయితే చేశారు. రెడ్ ఇయర్ అనేది రాలేదు అని. సో, కొంచెం టైం పట్టొచ్చండి. కానీ రావటం అయితే పక్కాగా జరుగుతుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రెయిన్ వచ్చేసి రెడ్ లేస్ అండి. ఇదైతే మనకి దాదాపుగా 600 ఫ్రైస్ అయితే గ్రోత్ అవుతున్నాయనమాట. అందుకని నేను తీసుకొనొచ్చి పెద్ద ట్యాంక్ అయితే ఇచ్చేసాను. 4 ఫీట్ డయాలో ఇవి అయితే గ్రోత్ అవుతా ఉన్నాయనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్ గ్రోతింగ్ కూడా ఉంది. ఆల్రెడీ నా దగ్గర 2 బ్యాచ్‌లు రెడీగా ఉన్నాయి. అవి నియర్లీ అడల్ట్ స్టేజ్‌కి అయితే రావటం జరిగింది. చాలా మనం సేల్ కూడా చేశామండి. సో, ఇదొచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. గ్లాస్ బెల్లీ పింగు. గ్లాస్ ఏదైతే క్లియర్‌గా విజిబిలిటీ ఉంటుందో సేమ్ అలాగే విజిబిలిటీ ఉంటుందనమాట. దీని బెల్లీలో ఏదైతే పొట్టలో. సో, చాలా బావుంటుందండి స్ట్రెయిను. ఒకప్పుడు ఎలా చెప్పాలంటే ఒక మంచి ట్రెండింగ్‌లోకెళ్ళిన స్ట్రెయిన్ అనమాట. అవైతే మనకి లాట్స్ ఆఫ్ బేబీస్‌ని కూడా ఇవ్వటం జరిగింది. సో, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకున్నాను. అండ్ వీటిని వేరే ట్యాంక్ అయితే ఇచ్చేసాననమాట ఆల్రెడీ. దానిలో నియర్లీ ఒక 30, 40 బేబీస్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయి. అండ్ ఇవి అడిషనల్‌గా మనం అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీడే ఏదో ఒక స్ట్రెయిను బేబీస్‌ని అయితే ఇస్తూనే ఉంటుందండి మన ఫామ్‌లో. అవి జాగ్రత్తగా మనం బ్యాచెస్ వైస్‌గా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అని మనం నీట్‌గా వాటికి ట్యాంక్స్ ప్రొవైడ్ చేసి వాటిని కేర్ తీసుకొని మంచి అవుట్‌పుట్‌ని అయితే మనం తీసుకొస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇదొచ్చేసి ఆల్బినో కోయి అడల్ట్ అయిపోయినాయండి. దాదాపుగా అడల్ట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ స్ట్రెయిన్ వచ్చేసి ఇదే అనమాట. ఫోర్త్ స్ట్రెయిన్. మేబీ ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో ఫోర్త్ స్ట్రెయిన్ అనమాట. ఇదొచ్చేసి స్నేక్ స్కిన్ గెలాక్సీ డంబోయర్ అనమాట. బ్లూ టెయిల్‌లో స్నేక్ స్కిన్ గెలాక్సీ బ్లూ టెయిల్, దాంట్లో డంబోయర్ వస్తుందనమాట. సో, ఇవి కూడా మన దగ్గర బేబీస్ అయితే పెట్టేసాయండి. చాలా అంటే చాలా బేబీస్ పెట్టేసాయి. సో, వీటికి కూడా ఆల్రెడీ ట్యాంక్ ఇచ్చాను. వీటికి కూడా నియర్లీ ఒక 200 బేబీస్ పైనే గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. సో, నేను గొప్పగా చెప్పడం కాదండి. మీరు డైరెక్ట్‌గా వచ్చి ఫార్మ్ విజిట్ చేసి చూడొచ్చనమాట. ఏంటి బాబు ఈయన కౌంటే చెప్తున్నాడా లేదా రియాలిటీ ఏదన్నా ఉందా అని మీరేమైనా అనుకుంటే మీరు బై చేయాల్సిన నీడ్ కూడా ఏం లేదు. జస్ట్ మన ఫార్మ్ విజిట్ చేసి మన ఫార్మ్‌లో ఎలా ఉంది, ఏం జరుగుతుందని కూడా మీరు తెలుసుకోవచ్చనమాట. సో, ఇది ఫిఫ్త్ స్ట్రెయిన్ అనమాట. రెడ్ టాక్సిడో కోయి అంటారు. సో, చాలా బావుంటుంది స్ట్రెయిన్ వచ్చేసి. టాక్సిడో కలర్‌లో ఏదైతే 2 కలర్‌లు మిక్స్ అయ్యి రావటం, అలాగే పెద్ద టెయిల్ అనేది టాప్ ఫిన్ అనేది రావటం చాలా బావుంటుంది. సో, నాకు బాగా నచ్చుతుంది ఈ స్ట్రెయిన్. అలాగే ఇవి కూడా బేబీస్ పెట్టాయండి. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక బేబీస్ కూడా పెట్టాయి. అన్నీ కూడా ఒకే దాంట్లో నేను షిఫ్ట్ చేశాననమాట. సో, ఓవరాల్‌గా 5 స్ట్రెయిన్స్ అయితే మనకి ఈరోజు బేబీస్‌ని ఇచ్చేసాయండి.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా.